పాకాల దుర్గాప్రసాద్ తోటలో కమ్మసంగ కార్తీక వన సమారాధన. భద్రాచలం పట్టణంలోని పాకాల దుర్గాప్రసాద్ తోటలో కమ్మసంగం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించబడింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సంఘానికి చెందిన మహిళలు, పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై వనమాలక్ష్మి సమారాధనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వనదేవతకు ప్రత్యేక అలంకరణలు చేసి దీపారాధనలు నిర్వహించగా పాల్గొన్న మహిళలు కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం వ్రతాలు పాటించారు. పూజ అనంతరం హారతులు, పూర్ణాహుతులు నిర్వహించడంతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. కమ్మసంగ నాయకులు మాట్లాడుతూ సంప్రదాయాలు, సంస్కృతిని తరతరాలకు అందించే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా కుటుంబ సభ్యులకు కార్తీక మాస సమరాధన సభకు ఆహ్వానించినందుకు పెద్దలందరికీ, కమిటీకి, మన పెద్ద దిక్కుగా ఉన్న పెద్ద దిక్కుగా ఉన్న జగదీష్ గారికి, రామారావు గారికి, దేశప్ప గారికి, శావ లక్ష్మీనారాయణ గారికి, ప్రభాకర్ రావు గారికి, పెద్దలందరికీ, ఈనాటి కుటుంబ సభ్యులందరికీ ఈరోజు హిందూ సాంప్రదాయంలో ఒక మంచి సాంప్రదాయంగా ఈ కార్తీక మాసంలో ప్రతి కులాలు ఒక వనానికి వెళ్ళి అందరం ఒక రిలేషన్ని సంబంధించిన రోజు మన కుటుంబ సభ్యులతో భోజనం చేయకుండా మన రిలేషన్తో కూడా, మన బంధువులతో కూడా ఒక్క రోజు గడపడం అనేది మన హిందూ సాంప్రదాయం. ఈ హిందూ సాంప్రదాయంలో ప్రకారంగా మనం ఈరోజు కమ్మ కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు పాకాలపాటి దుర్గాప్రసాద్ గారి వనంలో ఈరోజు వనభోజనానికి నాకు ఆహ్వానించినందుకు మీకు అందరు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఒక రిలేషన్ కాక, సంబంధం కాక
అనేక విధాలుగా పోయిన లాస్ట్ ఇయర్ కూడా నన్ను పిలవటం, మీరు ఎప్పుడైతే నేను భద్రాచలంలో ఒక రికగ్నైజ్డ్గా డాక్టర్గా నేను ఉన్నానో నన్ను ఆహ్వానించడం, మీ కుటుంబ సభ్యులుగా నన్ను దీవించడం, ఇంకా నేను లాస్ట్ ఎన్నికల్లో అయితే దాదాపుగా మీ కుటుంబ సభ్యుల ద్వారా నేను ఎన్నికయ్యాను.